మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు పూల రమణ, అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంతకల్ పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర ఈరోజు ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్న మంచితనాన్ని చూసి ఈరోజు ఉద్యమి అన్నటువంటి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సభ్యత్వం చేసుకుంటున్నారు. నిజంగా మేమందరం కూడా జనసేన పార్టీలో ఒక జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారికి వారసులుగా మేము పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, గర్విస్తున్నాము. ఎందుకని చెప్పాలంటే ఈరోజు ప్రజల్లో ఎట్లాంటి ఒక మంచి వాతావరణం వచ్చింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను చేసి చెప్పాలంటే చీదరించుకున్నటువంటి కాలం కాస్త పక్కకు పోయేసి ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వానికి సపోర్ట్ చేసే విధంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. వాలంటీర్గా మేము కూడాను జనసేన పార్టీకి తోడుగా ఉంటాము, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా మేము పనిచేస్తామని చెప్పనేసి ఈరోజు ప్రజలందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమము ఇంకా ముందుకు పోతుంది. మేము కూడా గుంతకల్ నియోజకవర్గంలో దాదాపుగా ఈ యొక్క మండలంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడాను ప్రతి ఒక్క గ్రామం కూడా టచ్ చేస్తాము. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉధృతంగా ప్రజల దగ్గర తీసుకెళ్లేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతాము. ఎందుకు అని చెప్పానంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే జనసేన పార్టీ అన్నది చాలా చాలా కీలకము. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిస్తే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటుందని చెప్పినటువంటి యొక్క వాతావరణం కేవలం జన సైనికుల్లోనే కాదు, 50 మంది ప్రజల్లో వచ్చినటువంటి భావన ఇది. కాబట్టి ఈ యొక్క ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తున్న నాయకత్వాన్ని మేమందరం కూడా కష్టపడి బలోపేతం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా 2-3 రేపు మర్నాడు కూడా ఇదే విధంగా పార్టీ బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా సమైక్యంగా కష్టపడి ముందుకు పోతామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికి నమస్కారం. నా పేరు పవన్ నెట్టి, గుంతకల్ నియోజకవర్గం, అనంతపురం జిల్లా. ఈరోజు ఈ ఉద్యమి సభ్యత్వం కొరకు ఉప్పెనెల మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులు అనేక మంది, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఇక్కడ టెంటేసి ఇక్కడ సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమం పెట్టడం అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇలా ఫ్లెక్సీలు చూసి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనగానే మేము కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పేసి చాలా మంది వీర మహిళలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి 7 సిద్ధాంతాలు ఆయన ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం పని చేస్తాం, మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఒక ఉద్యమి కార్యక్రమం, సభ్యత్వ కార్యక్రమం ఒక ఉద్యమంలా జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలాగే మేము మొన్న జరిగిన 26వ తారీఖు నుంచి రేపు ఈ నెల ఇప్పుడు వచ్చేది 10వ తారీఖు వరకు ఇలాగే కొనసాగుతుంది ఈ కార్యక్రమాలు. ఇప్పుడు మనకి చాలా మందికి తెలియదు, కొంతమంది మాత్రమే జనసేన పార్టీలో ఉన్నారనే విషయం తెలుసు. కానీ ఎంతో మంది లోపల ఇంట్లో కూర్చున్నారు. కానీ ఇట్లా కార్యక్రమం పెట్టడం వల్ల వాళ్ళకి జనసేన పార్టీ నుంచి ఉన్నారు, నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, మేము మీ వెనక వస్తామని చెప్పేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకొని వాళ్ళు మా నంబర్లు తీసుకొని వాళ్ళ నంబర్లు మాకు ఇచ్చి వాళ్ళు ఎంతో గుండె ధైర్యంతో మేము వెనక్కి పోయే ప్రసక్తే లేదు, జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎంత దూరమైనా వస్తాం, ఆయన్ని అత్యున్నత స్థానంలో చూడడానికి మేము అహర్నిశలు కష్టపడతామని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. అలాంటి కార్యకర్తలకు వాళ్ళకి అందరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ కార్యక్రమంగా మాకు టైం 10వ తారీఖు వరకు ఉంది.
ఆ టైం వరకు ఇంకా టైం పొడిగిస్తే కూడా ఎంత టైం పొడిగిస్తే అంత టైం వరకు కంటిన్యూస్ గా ఇలాగే కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు గ్రామాలు కూడా పంచాయతీలు ఉన్నాయి, 25 పంచాయతీలు 38 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తాం, ప్రతి పంచాయతీని విజిట్ చేస్తాం. ప్రతి ప్రాంతంలోనే మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా ఏమంటే పోయి విజిట్ చేసే వాళ్ళు లేక వాళ్ళు వెనకబడినారు. మేము వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ గుండె ధైర్యం నింపి వాళ్ళకి కావాల్సిన అంత మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు ఉద్యమంలా వచ్చేలాగా మా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమావేశంగా తెలియజేస్తాం. మీడియా పాత్రికేయుల సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరు ఇక ఇప్పుడు జరిగిన కార్యక్రమాల్లో చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి జనసేన పార్టీ యొక్క ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకొని జనసేన పార్టీకి మీ వంతు సహాయం అందించి రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర మనుగడను కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. నా పేరు అరికేరి జీవన్ కుమార్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి. ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఉద్యమి సభ్యత్వం కనీ విని ఎరగని రీతిలో జరుగుతోంది. సుమారుగా దాదాపు క్రియాశీలక సభ్యత్వం మొదలు పెట్టినప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 26 నుంచి నిర్విరామంగా క్రియాశీలక సభ్యత్వం చేస్తున్నారు. ఈ క్రియాశీలక సభ్యత్వం అంటే ఉద్యమి సభ్యత్వం ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు ఇది అంటే పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ భరోసా ఇవ్వాలి, అండదండ ఇవ్వాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమ సభ్యత్వం చేయడం జరుగుతోంది. ఎవరన్నా అనుకోని పరిస్థితిలో లేకుంటే యాక్సిడెంట్లో మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు చొప్పున ఇస్తారు. అలాగే యాక్సిడెంట్ అయితే ఏదైనా హాస్పిటల్ ఖర్చులకంటూ వీటి కోసం అంటూ 50 నుంచి 3 లక్షల వరకు సాయం చేయడం జరుగుతుంది. మేము కోరేది ఏమంటే క్రియాశీలక సభ్యత్వం అంటే పార్టీ కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ఎవరైనా సరే ఉద్యమిక సభ్యత్వం తీసుకొని మీరందరూ దీంట్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జై జనసేన. సభ్యత్వ నమోదు మన గుంతకల్ పట్టణం నందు 26వ తారీఖు నుంచి మొదలైంది. పవన్ కళ్యాణ్ ఆదేశాల కొరకు మన గుంతకల్ పట్టణం నందు మన నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వము ఉద్యమంగా కలిసి ఈ సభ్యత్వ నమోదును చేస్తున్నాము. మరియు చాలా మందికి జనసేన పార్టీ సభ్యత్వము చాలా మంది తీసుకోలేదు. అందరూ ముందుకొచ్చి జనసేన సభ్యత్వాన్ని పొందవలసిందిగా కోరుతూ మరి దీంట్లో కొంతమంది రాని వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పడం ఏమనగా మరియు అభిమానులు అయితేనేముంది, మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే ఏముంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమానులు అయితే ఏముంది, అందరూ పార్టీ కోసమని కాదు సభ్యత్వం తీసుకుంటే పార్టీకి మనుగడ చేరుకోర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా ప్రజలకు పనికొచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు అనబా బాలాజీ. నేను జనసేన పార్టీ నుంచి గుంతకల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2వ విడతగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. అతి సామాన్యులైన ఆటో డ్రైవర్స్ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక అతను అక్కడ ఆటోలు వెనకల నుంచి నిలబెట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న విధానం వాళ్ళకు నచ్చి వాళ్ళు మెచ్చి ఇక్కడ మాకు మద్దతుగా నిలిచారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి గొప్ప విజయం అని నేను భావిస్తూ ఉన్నాను. సామాన్యులకు ఇది దగ్గర చేరుతున్నందుకు, జనసేన పార్టీ దగ్గర చేరుతున్నందుకు చాలా గొప్ప విజయంగా ఈ విజయాన్ని అందరికీ అర్థమయ్యేలా, అతను పనిచేస్తున్న విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలిపేలా మనం ముందుకు సాగాలని జనసేనలో నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తమ విధిగా భావించి పార్టీ బలోపేతానికి పనిచేయాలని ముఖ్య కారణంగా మేము ఈరోజు ఈ సంకల్పం తీసుకున్నాము. రమణ అన్న గారు ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతమే తప్ప వ్యక్తిగత విజయాల కోసం కానీ వ్యక్తిగత ప్రలోభాల కోసం కానీ మేము పని చేయట్లేదు. పార్టీకి మంచి జరగాలనే ఉద్దేశంతోనే మేము మా సమయం, ధనం 2 వెచ్చించి పని చేస్తూ ఉన్నాము. ఇందులో మేము ఒకరిని వ్యతిరేకించడం కాదు, కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, అతను ఉన్నత స్థితిలో చూడాలి. అలాంటి వ్యక్తి, జనాల కోసం పాటుపడే వ్యక్తి మనుగడ లేకోకున్నట్లా పోతే చాలా కష్టం. కాబట్టి అతనికి మనం ఎప్పుడు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. కానీ ప్రత్యేకమైన ప్రలోభాల కోసమో లేకపోతే ఏదో సాధించి మనం ఏదో పొందాలని కాదు. మా ఎజెండా ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉన్నత శిఖరాల్లో ఉండాలని మాత్రమే మేము పనిచేయడానికి నిర్దేశించి మేము పనిచేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. నమస్కారం. నా పేరు చెట్నేపల్లి గోవిందరాజులు.
ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు సర్కిల్లో నిర్వహించడం జరుగుతున్నది. ఇది గత 26వ తేదీ నుంచి వివిధ సర్కిల్లో కూడీల్లో ఈ విధంగా సభ్యత్వ నమోదాన్ని చేసుకోవడానికి ముందుండి పుల్లారమణ గారు మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి ఎంతో స్పందనగా సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఇది ఇంకా 10వ తారీఖు వరకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.